వాక్య ధ్యానంలోనికి వెళదాము రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం 33వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. ఇశ్రాయేలు ప్రజలు షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. మనము దేవుని మాటలు వినడానికి, దేవుని పిల్లలమైన మనము దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో వేచి ఉండడానికి మనకేంటంటే శక్తి కావాలి. వినడానికి కూడా శక్తి కావాలి. చాలామంది వింటున్నారు కానీ దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నారు. వింటున్నారు కానీ దాన్ని పట్టుకోలేకపోతున్నారు, అందుకోలేకపోతూ ఉంటున్నారు. ఆసక్తి అయితే ఉన్నది, కానీ దేని కొరకైతే ఆసక్తి కలిగి ఉన్నామో, దేని కొరకు ఆశపడుతూ ఉన్నామో దాన్ని పట్టుకోలేకపోతూ ఉంటున్నాం. దాన్ని మనం పట్టుకోలేకపోతూ ఉంటున్నాం. దాన్ని పట్టుకోవాలని లేఖనము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దాన్ని పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. శక్తి కావాలి, దేవుడే ఇవ్వాలి. ఆ శక్తి కూడా దేవుడే మనకు ఇవ్వాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనములో ఇలా యేసు ప్రభువు వారు చెబుతూ ఉంటున్నారు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించెను. వారు వినుటకు శక్తి కలిగిన కొలది, దేవుని మాటలు గ్రహించే శక్తి ఉన్నంచేపు కూడా దేవుడు గొప్ప సంగతులు వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాని కొరకు దేవుని మాటలు వేకువజామున వినడానికి మన మనసును సిద్ధపరుచుకోవాలి. హల్లెలూయా. మనసును సిద్ధపరుచుకోవాలి. శరీరానికి మనసుకి ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది. శరీరం ఇంకా నిద్రపోవడం, ఇది మంచి నిద్రపోయే టైము అనే ఆలోచన శరీరానికి వస్తుంది. శరీరం ఏం చేస్తుంది, మనసుకి ఆలోచన అప్లై చేస్తూ ఉంటుంది. ఆ మనసు ఏం చేస్తుంది, శరీరం ఏం చేస్తుందంటే మనసుకి అప్లై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే అప్లై చేసిందో, శరీరం అప్లై చేసిందో, కొంచెం నిద్రపోవడం, కాసేపు నిద్రపోవడం, అంటే నిద్రమత్తులో ఉండి విన్నట్టుగా గ్రహించినట్లుగా ఉంటాం. మళ్ళీ లేచిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనసును కూడా సిద్ధపరుచుకోవాలట నీ లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని సంగతులను అంగీకరించి హృదయ సున్నతి మనకి ఎంతైనా అవసరము. దేవుని సంగతులను మనం అంగీకరించే హృదయము కూడా కావాలి. మనసు కావాలి, హృదయము కావాలి, శక్తి కూడా మనకి కావాలి. దేవుని బిడ్డలారా, అందుకని స్టెఫను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గద్దించాడు. ఇశ్రాయేలు ప్రజలను గద్దించాడు. అరణ్యములోనే మీరు అలాగ ఉన్నారు, మరి కనానుకు వచ్చిన తర్వాత కూడా మీరు అలాగనే ఉన్నారని చెప్పేసి, మరి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనములో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? హృదయమును చెవులను దేవుని వాక్యమునకు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా అని పిలుస్తూ ఉంటున్నాడు. పితరులు ఎలాగైతే అరణ్యములో
దేవుని మాటలు విని కూడా గ్రహించలేడు. విన్నట్టుగా ఉన్నారు, చూసి చూడనట్టుగా ఉన్నారు. మీరు కూడా మీ హృదయాన్ని, మీ చెవులను దేవుని వాక్యమునకు లోపరచడం లేదు, దేవుని సత్యానికి లోపరచడం లేదు. మనము దేవుని వాక్యానికి, దేవుని సత్యానికి వాక్యమును లోపరచకపోయినట్లయితే వారికి మనకి తేడా ఏముంది? కనుక ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా దేవుని వాక్యమునకు మన హృదయమును అప్పజెప్పుకొని, మన చెవులను తెరుచుకొని దేవుని మాటలు వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రయాణపు యాత్రలో హరాదా అనే స్థలమునకు వచ్చినటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ ఉంటున్నాం. హరాదా అనే మాటకు అర్థం ఏంటంటే భయము అని అర్థం. హరాదా అనే మాటకు అర్థం ఏంటి? భయము అని అర్థం. దేవుని ప్రజలారా, ఈ యొక్క స్థలములో దేవుడు వారికి ఒక చక్కటి ఉద్దేశాన్ని, తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని హరాదా అనే స్థలములో దేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 365 సార్లు భయపడకుమనే మాట వ్రాయబడి ఉన్నదట. నేను లెక్కబెట్టలేదు, చదవలేదు. పెద్దలు, ప్రవక్తలు చెప్పుదే నేను విన్న మాట చెబుతూ ఉంటున్నాను. భయపడకండి, భయపడకొమ్ము అనే మాట రోజుకొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఉదయం లేవంగానే, కళ్ళు తెరవంగానే, నోట్లోంచి దేవుని మాట రాగానే యేసు ప్రభువా నీకు స్తోత్రములని, మై లార్డ్ మై గాడ్ ఐ లవ్ యూ అని మనం చెప్పంగానే, దేవుణ్ణి ఐ లవ్ యూ అని మనం చెప్పంగానే దేవుడు అంటాడట, భయపడకము నేనున్నాను అని దేవుడు చెబుతున్నాడటండి. దేవుని బిడ్డలారా, భయపడకండి, నేను నీకు తోడై ఉన్నాను. ఈ అరణ్య యాత్రలో, ఈ లోకపు యాత్రలో నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు. కాబట్టి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి బైబిల్ గ్రంథం ద్వారా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడకండి అంటూ ఉన్నాడంటే, దేవుడు వీళ్ళని ఈ యొక్క భూలోక వంశములందరికీ కూడా దేవుడు వీళ్ళని ముఖ్యముగా వంశముగా ఎంచుతూ ఉంటున్నాడు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా ఎంచుతూ ఉంటున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. సర్వలోకానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వంశముగా కనబడుతూ దేవుడు కోరుకున్నటువంటి ప్రజలుగా కనబడుతూ ఉంటున్నారు. భూలోకములో ఉన్న వంశములన్నిటికీ కూడా మూలమైన వంశముగా చేయుట కొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు. అందుకనే వీళ్ళకి దేవుడు మరి వాగ్దానములు ఇచ్చాడు. దేవుడు వీళ్ళకి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చాడు. వాగ్దానములు వీళ్ళకి ఇచ్చాడు, మహిమను వీళ్ళకి ఇచ్చాడు, దత్తపుత్రత్వం వీళ్ళకి ఇచ్చాడు. దేవుని అర్చనాచారాదులు కూడా మరి వీళ్ళకి ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరికి ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో తేటగా వ్రాయబడుతుంది. ఏ జనమునికి ఇవ్వలేడు, ఈ జనమునికి ఇచ్చాడు. ఏ జనమునకు వాక్యమును ప్రత్యక్షపరచలేడు, ఈ జనమునకు వాక్యమును ప్రత్యక్షపరిచాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసినటువంటి వాడని ఏ జనమునికి ఇలాగూ చేయలేదని మనం పాట పాడుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ జనాంగను ప్రత్యేకపరుచుకున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము ఆ సంగతిని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. 9వ అధ్యాయము 4వ వచనం, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అంటూ ఉంటున్నాడు. ఎంత గొప్ప
భాగ్యం ఇచ్చాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో దాసత్వం నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనేక మజిలీలు దాటుకుంటూ హరాదాలోనికి వచ్చేసరికి దేవుడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సందేశం ఇస్తున్నాడండి. దేవుడు వారికి వాగ్దానములు ఇచ్చాడు, దేవుడు వారికి మహిమను వాళ్ళకి ఇచ్చాడు, దేవుడు వారికి నిబంధనలు ఇచ్చాడు, దేవుడు వారికి ధర్మశాస్త్ర ప్రధానమును మరి వాగ్దానములు కూడా ఇచ్చి అర్చనాచారాదులను కూడా ఇచ్చాడు, దత్తపుత్రత్వమును కూడా ఇచ్చాడు. ఇంత గొప్ప మహిమతో దేవుడు వారికి మరి సంపూర్ణముగా దేవుని ఆశీర్వాదములు ఇచ్చాడు. అంతేకాదు వీళ్ళకి గొప్ప జ్ఞానం కూడా ఇచ్చాడు. హల్లెలూయా. జ్ఞానం ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయములో ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా 2వ వచనం నుంచి చదువుతున్నాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు? దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారిని సాక్ష్యమిస్తున్నాడు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటూ ఉంటాడు. అంటే జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానముతో దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానానుసారముగా దేవుని దగ్గరకు వాళ్ళు రాలేకపోతున్నారు. దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ఉంటున్నారు. మరి మనుషుల మరి అభిమానం అడ్డొస్తుందో, లేకపోతే వాళ్ళు అహం అడ్డొస్తూ ఉంటున్నారో, లేకపోతే వారి శరీరాలు అడ్డొస్తున్నాయో, వారి కోరికలు అడ్డొస్తున్నాయో, వారి తలంపులు అడ్డొస్తున్నాయో మనకు తెలియదు. కానీ అడ్డొస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మరి వాటిని బట్టి దేవుని దగ్గరికి ఎలా వస్తానంటే దేవుని దగ్గరికి మామూలుగానే లోక జ్ఞానానుసారంగా వస్తారు. కానీ వాళ్ళు జ్ఞానులు అంటూ ఉంటున్నాడు. జ్ఞానము కూడా వారు పరము చేయబడింది. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సొలొమోనుకు జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. దేవుని నమ్మిన వాడిని దేవుడు ఎంత గొప్పగానైనా ఆస్వాదిస్తూ ఉంటాడు. దేవుని మాట విన్నవని ఎంత గొప్పవాడుగానే దేవుడు దీవిస్తూ ఉంటాడని సంగతి మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఓ ఇశ్రాయేలు ప్రజలారా, సకల భూలోకములో ఉన్న వంశములన్నిటికీ కూడా మీరే ఆధారం అవుతారు. మీలోంచే ఎవరైనా పరలోకం రావాలి, మొట్టమొదటి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి. ఏ జనాంగమైన, ఏ వంశమైనా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి పేదవాడైనా సరే మిమ్మల్ని కలుసుకునే రావాలి అన్నట్టుగా యేసుక్రీస్తు వారిలో పుట్టాడు. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మొట్టమొదటిగా జ్ఞాపకం చేయడేటంటే ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలుల దేవుడే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా సర్వలోకానికి జగద్రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడే సర్వలోకానికి జగద్రక్షకుడై ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి వారి అరణ్యతలో ప్రయాణం చేసి ఎర్ర సముద్రం దాటుకుని మరి సీహోను రాజులను సంహారం చేసి యుద్ధములు చేసి వారిని గెలిచి వస్తూ ఉంటున్నారు. వారు పోయిన చోటకల్లా విజయం దొరుకుతూ ఉంటున్నది. అందుకని రాహాబు అంటూ ఉంటుంది, మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు మీ పక్షముగా ఉన్నప్పుడు, యుద్ధములు చేస్తున్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని చెప్పేసి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ రాహాబు సాక్ష్యమిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నాం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడిని యెహోవా పైన ఎదుట పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. మీ ఎదుట ఏ మనుషునికైనా ధైర్యం ఏమాత్రం కూడా ఉన్నాడు. పాతాళ లోకపు శక్తులు కూడా కదిలిపోతాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు రాజులకును పాతాళపు శక్తులకును భయం పుట్టిస్తూ ఉంటున్నారు. ఎవరు భయం పుట్టిస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుని మందసం ఫిలిష్తీయుల మధ్యకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మహా భయపడిపోయారట. అయ్యో, మహాశూరుడైనటువంటి దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చేసాడు, మనం ఓడిపోతాం అని
ఫిలిస్తీన్లందరూ కూడా భయపడి బీహాతులు మరి మరి భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథము మరి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. క్రైస్తవుడు భయపెట్టేవాడుగా ఉండాలి, భయపడేవాడుగా ఉండకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న రోగం వస్తున్నప్పుడు, చిన్న చిన్న మరి బాధలు కలుగుతూ ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. అందుకనే ప్రతిరోజు వేసే భయపడకండి, నేను మీకు తోడై ఉంటూ ఉంటాను. భయపడవద్దు. మనము భయమునకు భయపెట్టేవారుగా ఉండాలి, మరణానికే భయపెట్టేవారముగా ఉండాలి. ఈనాడు మరణ భయము మనుషులందరినీ కూడా దాసత్వంలోనికి నడిపిస్తూ ఉంటున్నది. అది క్రూరత్వమని వస్త్రములు ధరించుకున్నది ప్రభునందు. అది మరణం అనేది క్రూరత్వమని వస్త్రము ధరించుకున్నది. ఆ మరణము ఈనాడు ఈ రోజుల్లో ధర్మమని వస్త్రము ధరించుకున్నది. అది ధర్మం కాదు. అది లోపల పైకి ధర్మం కనబడుతుంది, లోపల అధర్మం కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి క్రైస్తవుడు సత్యమును కలిగిన క్రైస్తవుడు, జ్ఞానమును కలిగిన క్రైస్తవుడు లోకాన్ని భయపెట్టాలి, కానీ లోకమునకు మనము భయపడకూడదు. మరణాన్ని కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుని ఎదుట మరణము కూడా దేవుని దాసి. దైవజనులు ఓఫీర్ గారు ఆ పాటలో ఈ మాట మెన్షన్ చేశారు, రాశారు ఆ పాట. మరణము కూడా నీ దాసియే ప్రభువా, తెగులు కూడా నీ చిత్తము నెరవేరుస్తూ ఉంటుంది అని మరి ఆ పాటలో రాశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలరా, కాబట్టి మరణమునకు భయపెట్టేవాడు క్రైస్తవుడు, మరణాన్ని భయపెట్టేవాడు క్రైస్తవుడు, లోకాన్ని భయం పెట్టేవాడు క్రైస్తవుడు. అనగా దేవుని భయముతో లోకం ఎదుట ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుని వైపు మరణాన్ని లోకానికి సువార్త చెబుతూ ఉంటాడు. ఈ సువార్త చెప్పడానికి ఎంతమంది అడ్డుకున్నా సరే సువార్త చెబుతూనే ఉంటాడు. సువార్త చెబుతూనే తన ప్రాణమును కూడా దేవుని ఒడిలోని తలవార్చి ఆఖరి ఊపిరి కూడా శపను వలె విడిచిపెడుతూ ఉంటాడు. వాడు క్రైస్తవుడు అంటే. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా వీళ్ళకి జ్ఞానము కూడా ఇచ్చాడు. అందుకని శాపదేశపురాణి సొలొమోను రాజు దగ్గరికి ఇంచుమించు ఎన్నో నెలలు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. ఎన్నో మరి నెలలు ప్రయాణం చేసుకుంటూ ఎంతో దూరము నుండి, పక్క దేశం నుంచి కాదు, ఎంతో దూరము నుండి చరిత్రకారులు చెబుతూ ఉంటున్నారు. ఇంచుమించు ఆమె 34 దినాలు ప్రయాణం చేసిందటండి. 34 దినాలు ప్రయాణం చేసుకుంటూ సొలొమోను దగ్గరకు వచ్చి, ఎందుకు వచ్చింది? సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానమును గురించి తెలుసుకొని ఆ జ్ఞానం ఎట్టుదో చూడడానికి వచ్చింది. చూసిన తర్వాత చెబుతూ ఉన్నాను, నేను వినిన దానికంటే ఇక్కడ కనబడుతున్న చాలా ఎక్కువ అంటూ ఉంటుంది. నేను కొంచెమే విన్నాను, కానీ నీ జ్ఞానము మొత్తం దేశమంతా ప్రపంచమంతా కూడా విస్తరిస్తూ ఉందని చెప్పేసి సొలొమోను దగ్గర శాపదేశపురాణి మరి ప్రశంసిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి అంత జ్ఞానము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ప్రభునందు ప్రియమైన ప్రపంచానికి గొప్ప మేలులు చేసుకుంటూ వచ్చారు. సామెతల గ్రంథములు చెప్పినట్లుగా నా వలన సదుపాయములు తెలుసుకుంటారు అని యుగాంతముందు ఉన్నటువంటి మన కోసం ఆ మాట రాయించాడు. జ్ఞానం వల్లే సదుపాయాలు. ఈనాడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నామంటే, ఫ్లైట్లో విమానాల్లో ప్రయాణం చేస్తున్నామంటే, సముద్ర భూగర్భంలో ప్రయాణం చేస్తున్నామంటే, సముద్రంలో కిందన మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మరి రైలు మార్గం నిర్మిస్తున్నారంటే ఇదంతా ఎవరెవరి? ఇశ్రాయేలు ప్రజల వల్ని. మరి అణువును కనిపెట్టిన వారు ఇశ్రాయేలు ప్రజలే. మరి ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టిన వారు కూడా ఇశ్రాయేలు ప్రజలే. ఎందుకంటే జ్ఞానము వాళ్ళకి దగ్గరకు వచ్చింది. దేవుడు వారిని వెలిగించాడు. ఆ వెలుగు మొత్తం సర్వ ప్రపంచాన్ని కూడా వ్యాపిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా,
మీరు నా మాట విన్నట్లయితే మిమ్మల్ని చూసి అనేక మంది భయపడతారు, కానీ నువ్వెప్పుడు కూడా భయపడవు. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. హరాద స్థలములో దేవుడు వరకు వాగ్దానం చేస్తున్నాడు, మీరు భయపడకండి, భయపెట్టండి అంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానమును సంపాదించిన వారందరూ గొప్ప గొప్ప వ్యక్తులేం కాదు. వాళ్ళు నిరుపేదలైనప్పటికీ కూడా దేవుడు వారిని ఘనపరిచాడు. ఎందుకంటే దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు జ్ఞానము వారి సొత్తు చేశాడు. హల్లెలూయా. అలాగే దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా దేవుడు ఇస్తాడంటే జ్ఞానం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏమిస్తాడు? జ్ఞానము. దేవుడు తనకి ఇష్టమైనటువంటి మనుషులకి ఏమిస్తాడంటే జ్ఞానం ఇస్తూ ఉంటాడు. అది ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడిని ప్రేమించు వారికి, లేదా దేవుడు ప్రేమించు వారికి జ్ఞానమును ఘనతయు మహిమయు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి భయపడి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమంటూ ఉంటున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని చెబుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథములో ఆ సంగతులు మనకి కనిపిస్తూ ఉంటే చూడండి దయచేసి. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటి జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానము అని చెబుతూ ఉంటున్నాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. ఆ సంతోషపడినటువంటి తండ్రి కుమారుడికి ఏమిస్తాడు? జ్ఞాన ఐశ్వర్యము ఇస్తూ ఉంటాడు. దేవుని ఎడల భయము జ్ఞానమే కాదు, దేవుని ఎడల భయము ధనము కూడా. హల్లెలూయా. దేవుని ఎడల భయము ధనము అని కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తున్నాడు. జ్ఞానము గలవాడు ఎప్పుడు ఆకలి కొనడు, జ్ఞానము గలవాడు ఆకలి తీరుస్తూ ఉంటాడు. జ్ఞానము గలవాడు లేమికి ఎప్పుడు కలగడు అతనికి. జ్ఞానము గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. జ్ఞానము గలవాడు తన జీవితాన్ని కట్టుకుంటాడు. జ్ఞానము కలిగిన స్త్రీ కూడా తన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి యెహోవా యందు భయము మనకు ఐశ్వర్యము చేస్తూ ఉంటున్నది, మన చుట్టూ ఉన్న వారికి ఐశ్వర్యము కలిగిస్తూ ఉంటుంది. దేవుని మాట విని దేవునికి భయపడాలి. ఒక మాట మాట్లాడుతున్నా దేవునికి భయపడుతూ మాట్లాడాలి. నా మాటలు దేవుడు వింటున్నాడు, నా వాదము దేవుడు వింటున్నాడు, నా తర్కము దేవుడు వింటూ ఉంటున్నాడు, నా నోటి నుంచి ప్రతి మాట కూడా దేవుడు ఆలకిస్తున్నాడనే ఒక భయం అనేది మన జీవితంలో ఉండాలి. అందుకని మనుషులతో తక్కువ మాట్లాడి దేవునితో ఎక్కువ మాట్లాడాలి. హల్లెలూయా. మనుషులతో తక్కువ మాట్లాడాలి, దేవునితో ఎక్కువ మాట్లాడాలి. భక్తులందరూ కూడా అలాగే చేశారు. ఆహాబు దగ్గర, రాజుల దగ్గర, సైన్యముల దగ్గర, మరి యెజెబెలు యొక్క ప్రవక్తల దగ్గర ఏలియా ఎక్కువ మాట ఏం ప్రార్థన చేశాడు? వాళ్ళ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మరి రాత్రి వరకు కాలమంతా కూడా ఓ గుండెలు మాడేసుకుని రొమ్ము కొట్టేసుకుని ఆ బయలుదేవతకు ఆరాధన చేశారు. ఎక్కువ మాట్లాడారు వాళ్ళు. ఎవరితోటి? వారు ఆరాధిస్తున్నటువంటి బయలుదేవతతోటి. కానీ ఏలియా చిన్న ప్రార్థన. ఏలియా ఏం చేశాడు? చిన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన చేయంగానే 2-3 లైన్లే ఉంటుంది ప్రార్థన. ఆ చేయంగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గర ఎన్నెన్నో గొప్ప అర్జీలు రిక్వెస్ట్లు పెట్టారు. కానీ మోషే చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు పంపించావు? అది వీరి ఎదుట నువ్వు రుజువుపరచు అని చెప్పేసి చిన్న ప్రార్థన చేశాడు. అక్కడ గొప్ప భయంకరమైన కార్యాలు జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనుషులతో తక్కువే మాట్లాడండి. అవసరానికి మించి మాట్లాడవద్దు. దేవుని బిడ్డలారా, ఆలకిస్తున్నారని విస్తారంగా మాట్లాడవద్దు. ఎందుకంటే నోటి మాటల వల్ల మనుషులకి ఏమొస్తుంది? ఉరి వస్తుందట. కాబట్టి
భూమి మీద మనం ఉన్నాము కాబట్టి మన మాటలు తక్కువగా ఉండాలి. భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఏ దేవుడు మనల్ని పిలిచాడో ఆ దేవునితో ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటామండి. దేవునితో మాట్లాడుతున్నవాడు లోకముతో సంబంధాలు తక్కువగానే ఉంటూ ఉంటాయి, మనుషులతో తక్కువగానే మాట్లాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని ఎడల భయము కూడా మనకు ఐశ్వర్యముగా ఇస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. నీ కాలములో దేవుడు నీకు నియమించినది స్థిరముగా ఉంటుందని చెబుతూ ఉంటున్నాడు. అంతేకాదు, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. రక్షణ, దేవుని కృపాసత్యములు, దేవుని బుద్ధి జ్ఞానములు సమృద్ధిగానే కలుగుతూ ఉంటామండి. ఎందుకంటే వీటితోనే మన జీవితాన్ని నిర్మించుకోవాలి. వీటి మీదే మన పునాది వేయబడి ఉన్నది. వీటి మీదే మన ఇల్లును కట్టుకోవాలి. వీటి మీదే పరిశుద్ధతను సంపాదించుకోవాలి. వీటి మీద నీతిని సంపాదించుకోవాలి. వీటి మీదే భక్తికి కావలసిన సామగ్రి అంతా కూడా సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నవాడు భయపడడు, భయపెడతాడు. ఏమండి, దెయ్యాలు నిన్ను చూసి భయపడతాయి, రోగములు నిన్ను చూసి భయపడుతూ ఉంటాయి, శక్తులు నిన్ను చూసి భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని కుమారుడు అపారమైనటువంటి గౌరవభావం నీకు దొరుకుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మీయ జీవితంలో మనకు ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానమే మనకి ఐశ్వర్యం. దేవుడు దొరికాడు కాబట్టి, యేసు ప్రభు మనకు దేవుడుగా దొరికాడు కాబట్టి ఈ ధన్యత, ఈ భాగ్యం నీకు దొరికిన భాగ్యము లోకము తెలుసుకోలేడు, లోకమునకు అర్థం కాలేదు, నీకు అర్థమయ్యింది. కాబట్టి ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు, నీవు ఆశీర్వదించువా, నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు. దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలములో ఇశ్రాయేలు ప్రజల ద్వారా, మన ద్వారా దేవుడు ఆ వచనాలను దీవెనకరంగా చేస్తూ ఉంటున్నాడు. ఒక విషయం చూడండి, యోసేపు చూడండి. యోసేపు తన జీవితంలో ఎన్ని సంభవించినా సరే, పగ తీర్చుకోవలసిన సమయం తన దగ్గరకు వచ్చినా సరే, తను ఎంతైనా పగ తీర్చుకోవచ్చు, ఎంతైనా మరి శిక్ష వేయచ్చు, తప్పు లేదు. కానీ యోసేపు చూడండి ఎంత ప్రేమగలడో చూడండి. తన ఎదుట అన్నయ్యలు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిలబడినప్పుడు యోసేపు ఆ దర్శనం జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే తన తండ్రిని యాకోబు కూడా దర్శనం జ్ఞాపకం చేసుకుంది. సూర్యచంద్రులు క్షమించండి, సూర్యుడు నక్షత్రములు కూడా కలిసి, సూర్యచంద్ర నక్షత్రములు కలిసి యోసేపుకు సాగిలపడతారని. అలాగే అన్నయ్యలు కూడా వచ్చి పనులు ఎలాగైతే యోసేపు పని ముందు సాగిలపడ్డాయో అలాగే అన్నయ్యలు కూడా సాగిలపడతారని అవన్నీ జ్ఞాపకం చేసుకొని హృదయములు దేవుణ్ణి బట్టి సంతోషించి ఆనందించి, దేవుని బిడ్డలారా, తృణీకరింపబడినటువంటి యోసేపు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయము 12వ వచనములో చదువుకుందాం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి అని చెప్పేసి మాట. నేను దేవునికి భయపడవాడను, మనుషులకు కాదు. కక్ష తీర్చుకోవడానికి నేను సింహాసనం మీద రాలేరు, దేవునికి భయపడువాడను గనక
ప్రభునందు ప్రియమైనటువంటి ఏసేపుకి అక్కడ ఎవరైతే నిందించారో, ఏసేపు అక్కడ ఎవరైతే కష్టపెట్టారో, ఏ ఇనుమైతే, ఏ ఫరో అయితే జైలు వేసి బాధించాడో దానికే రాజు అయిపోయాడు. ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దేవునికి మాటకు భయపడితే నీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి. నీ చిన్న జీవితము గొప్ప జీవితం అవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏసేపు జీవితాలను కనబడుతూ ఉంటున్నారు. రూతు జీవితంలోనూ కూడా ఏసేపు ఎలాగైతే ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడో, రూతు కూడా ఏ పొలములో అయితే పరిగేరుకుంటూ ఉంటున్నాడో ఆ పొలమునకు దేవుడు రూతుని ఏం చేశాడు? యజమానురాలు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని భయం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు, మన విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, మన నోట్లో మన హృదయంలో ఉన్నప్పుడు నీ జీవితంని చిన్నదిగా చేయడు, గొప్పదిగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని భయము మనకు అలంకారముగా ఉండాలి. దేవుని భయము మనకు ఐశ్వర్యము తెచ్చేదిగా ఉండాలి. దేవుని భయము మనకు జ్ఞాన సంపదార్జనగా ఉండాలి. సంపదను ఆర్జించే జ్ఞానముగా మనం ఉండాలి. దేవుడిని నట్టి విధంగా చేశాడు. పిలిచాడంటే, దేవుడు తన మహిమతో పిలిచాడంటే జ్ఞానమునికి ఇస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నేను పిలిచాడంటే ఐశ్వర్యమును కూడా నీకు ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు నేను పిలిచాడంటే ధన ఘనతలు కూడా దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు ఘనమైనటువంటి పేరు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా చిన్న దేశమైనటువంటి హైదరాబాద్ అంత జనాభా కలిగిన దేశం, అంత చిన్న దేశం అది. అక్కడ 90 లక్షల మంది జనాభా ఉండే దేశం అది. కానీ ఆ దేశము ఇప్పుడు 7 దేశాలతో పోరాడుతూ ఉంటున్నది. దాన్ని ఏం చేయలేకపోతూ ఉంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా వస్తాయి దాని మీదకి, కానీ దాన్ని ఎవరు కూడా ఎందుకని? దేవుడు వారితో ఉన్నాడు. వారు దేవుని ప్రజలు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమస్తము కూడా అంతమైపోద్ది, కానీ జ్ఞానమును మాత్రం ఎవరు అంతము చేయలేరు. జ్ఞానమును ప్రేమించే వారిని కూడా ఎవరు అంతము చేయలేరు. దేవుని బిడ్డలను ఎవరు కూడా అంతము చేయలేరు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారిలో ఉన్నాడు. వారు దేవునిలో ఉన్నారు కనుక హరాదా స్థలములో ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, మీరు భయపడకండి, భయపెట్టేవారుగా ఉండండి. మిమ్మల్ని భూలోక వంశములన్నీ కూడా మిమ్మల్ని బట్టి దీవించబడుతూ ఉంటారు. ఎందుకంటే మీలోంచే క్రీస్తు ప్రభు, యేసు ప్రభు వారు ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరము దాల్చుకొని కృపాసత్య సంపూర్ణగా నివసింపబోతూ ఉంటున్నాడు. ఆ కృపాసత్యములు మిమ్మల్ని కాపాడితే గనక మీరు దేనికి భయపడకండి. లేమని చూసి, కష్టాన్ని చూసి భయపడొద్దు, ప్రభువుకు భయపడండి. ఏమంటే ఆ సిలువ మీద దొంగ కూడా అంటూ ఉంటాడు, మనకైతే ఇది న్యాయం, కానీ ఇప్పుడు కూడా దేవునికి భయపడరా నువ్వు? మనం ఎన్నో దొంగ పనులు చేసాం, ఎన్నో చేయకూడని పనులు చేసాం. మరి చేసినవి నిజం, మనకి శిక్ష పడడం మంచిదే, మనకి న్యాయం ఇది. కానీ ఆయన ఏం నేరం చేశాడని? నన్ను స్వస్థపరిచినవాడు ఆయన. మా అమ్మ చెప్పింది నేను వినలేదు. నన్ను స్వస్థపరిచినవాడు ఆయన, నాకు ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయన. ఈ శిక్ష మనకు తగినది, నువ్వు ఇలా మాట్లాడతావేటి అని చెప్పేసి ఆ పక్కనున్న దొంగతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అన్నాడు కదా, నువ్వు ఇప్పుడు కూడా దేవునికి భయపడవా? ఆ సిలువలోనే అతనికి మారుమనసు వచ్చింది. దేవునికి భయపడ్డాడు కనుకనే అక్కడ అన్నాడు కదా, భయపడుతూ, యేసయ్యా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఒక మాట చెప్పగానే ఆ వేదనలో కూడా ఆయన దాహం తీర్చినటువంటి వాడు ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు అతనికి వాగ్దానము చేశాడు. దేవుని బిడ్డలారా, భయములో కూడా, శ్రమలో కూడా ధైర్యపరిచిన వాడు యేసు ప్రభువారు. శ్రమలో కూడా పానార్పణకు పోయబడినటువంటి సమయంలో కూడా దేవుని కృపను అనేకులకు ప్రచురం చేసినటువంటి వాడు శపను. కాబట్టి ఈనాడు ఆ యొక్క సాక్షి సమూహము మనకు గొప్ప భరోసా ఇస్తుంది. ఏంటంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇవ్వబోతూ ఉంటున్నాడు, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నిన్ను బట్టి
నీ ఇంటి వారు భయపడాలి, నీ సమాజం వారు భయపడాలి, నీ దేవుని బట్టి భయపడాలి. రాహాబు అనే స్త్రీ చెప్తున్న రీతిగా లోకము భయపడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అట్టి ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను చేశాడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. హరాడ అనుభవం గొప్ప అనుభవం ఇది. ఎందుకంటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉంటున్నాడు. నిన్ను చూసి వాళ్ళు భయపడతారు, నీ దగ్గర మాట్లాడని భయపడతారు. దేవుని బిడ్డలారా, అట్టి విధంగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేశాడు, నిన్ను నన్ను కూడా చేశాడు. కాబట్టి ఇది ఐశ్వర్యముగా మనం స్వీకరించి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాము. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం వినుకులు దీవించునుగాక.